ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే విందామా? ఆ సాయినాథుని కృప, కరుణ, కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, పౌర్ణమి అండి. పౌర్ణమి గడియల్లో మనం సాయినాథునికి ఏ విధంగా పూజ చేసుకుంటున్నారండి? మా ఇంట్లో కూడా మీరందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తూ సాయినాథుని సందేశాన్ని తప్పకుండా వినండి. మనకు అంతా మంచే జరుగుతుంది. బాబావారి ఎప్పుడూ కూడా సాయినాథుని దగ్గర అంటే పూజలు అవన్నీ కంటే కూడా బాబావారి దగ్గర మనం సాయినాథుని సన్నిధిలో ఎంతసేపు ఉందామా అని చెప్పి ఆ విధంగా నేను పువ్వులతోటి ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటున్నాను. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. తల్లి, ఈరోజు పౌర్ణమి గడియల్లో నీకున్న ఒకే ఒక్క బాధ ఏంటో తీరిపోతుందమ్మా. నమ్మకంతో నన్ను, మీ సాయిని తాకు. 100 ఏళ్ల అదృష్టం కంటే కంటి ముందు ఉంచుతాను అని సాయినాథుడు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా సాయినాథుడు చెప్పే ప్రతి ఒక్క మాట మనం ఏ విధంగా వింటామో, ప్రతిరోజు సాయినాథుని ఇచ్చే పలుకులు ఏ విధంగా విని ఆచరిస్తూ ఉన్నామో ఈరోజు కూడా అంతేనండి. సాయినాథుడు మనకు పౌర్ణమి గడియల్లో మన బాధలు తీరిపోతాయని నమ్మకంతో నన్ను తాకి చూడు తల్లి. నీకు పరిష్కారంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తానమ్మా. ఈ 100 ఏళ్ల అదృష్టాన్ని అందుకో బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఈరోజు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా బాబావారు ఏం చెప్పబోతున్నారో వినండి. మనం ఈ రోజున ఆచరిద్దాం. మన జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి సాయినాథుడు ఇచ్చే గొప్ప అవకాశం. మనం దీన్ని వినియోగించుకుందామండి. తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదన పడుతూ ఉంది. దానికి కారణం ఎన్నో ఉండవచ్చు. అమ్మా, నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నావు. అయినా సరే ఈ బాధలు మాత్రం తగ్గడం లేదు. ఈ బాధ నుండి ఎప్పుడు నిన్ను విముక్తి చేస్తాను బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు. నీకు ఒక్క విషయం చెప్పాలి బిడ్డ. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యము కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నావో, దేనికోసమైతే మదన పడుతూ ఉన్నావో, ఒక బంధం అయితే నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ బంధం నువ్వు దూరం చేస్తున్నావు అని బాధపడుతున్నావు. ఆ బంధం నీ కోసం ఎంతో తహతహలాడుతూ ఉంది. ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది. అతి త్వరలోనే నేను నీ ముందుకు రాబోతున్నాను. నీ జీవితం సుఖంగా ఉండటానికి, నీకు సంతోషం తీసుకురావడానికే ఆ బంధం వస్తుంది. నీ జీవితంలో ఇక అన్ని సంతోషాలే మిగిలి ఉన్నాయి బాబా. నాకు కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని చెప్పి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటావు. కానీ తల్లి, నీ కోసం ఒకరున్నారు. నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి బాబా? ఒక ఆడదాన్నై ఉండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను. నాకు ఎలాంటి వృత్తి లేదు. నా బ్రతుకు ఇంత దారుణంగా మారిపోయింది అని చెప్పి కలలో కూడా ఊహించుకోలేదు బాబా. నేను ఇప్పుడు ఒకరిపైన ఆధారపడవలసి ఉంటుంది. మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు తండ్రి అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది కదూ. నీ మనసులో కదిలే ప్రశ్నలన్నిటికీ కూడా నేను జవాబు ఇస్తాను బిడ్డ. నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు గనుక చేస్తే చాలు. నా సందేశం నీకు వింటున్నావు కదా బిడ్డ, శ్రద్ధగా విను. ఏదైతే నేను చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి. నా సందేశం నీకు సర్వరక్షణగా ఉంటుంది. ఈ భగవంతుడే సర్వాధికారి అమ్మ. ఇతరులు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడలేరు. భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి. అదే మిక్కిలి విలువైనది బిడ్డ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను. ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తున్నావో నువ్వు నాకు దూరమైనట్లే, నన్ను నువ్వు బాధ పెట్టినట్లే. ప్రతిసారి నేను ఈ మాట నీతో చెబుతూనే ఉన్నాను.
ఒకరి గురించి ఆలోచించవద్దు. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో. నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళికను వేసుకో. దాని ప్రకారమే నడుచుకో. అంతేకాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది, వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే గనుక జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. అక్కడే ఆగిపోతావు గనుక నీ మనసుకు నచ్చినదే నువ్వు చేస్తూ వెళ్ళు. నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు. నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను. నీ సమస్యలన్నీ నాపై మోపావు కదా బిడ్డా. ఇక నేను చెప్పేది ఒకటి, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అని అనిపించుకుంటున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభిస్తాయి. అమ్మా, నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా, ఆనందంగా, అందరిలోనూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందుంది తల్లి. ఈ గురువు ఎప్పుడైతే నీ పైన కృప చూపిస్తాడో, ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్నపానీయాలు లేకుండా బ్రతికే అంత శక్తి నేను కల్పిస్తాను. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి. నువ్వు అది ఎప్పుడు మర్చిపోవద్దు. సాయి నామాన్ని ప్రతి క్షణం నీ మనసులో గుర్తుంచుకో. ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఎటువంటి చెడు శక్తి అయినా సరే దూరమైపోతుంది. అంత మాత్రమే కాదమ్మా, నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు రానివ్వకు. వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి. ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు. అన్నీ కూడా నిన్ను నుండి దూరం చేయడానికి ఈ సాయి నామం ఒక్కటే నీకు సరి అయిన మార్గం. ఎవరితో అయినా సరే నువ్వు పోట్లాట పెట్టుకుంటే అప్పుడు ఈ సాయికు నువ్వు బాధ పెట్టిన దానివే అయిపోతావు. నువ్వు చేసేదంతా కల్పితం తల్లి. నేనే దైవాన్ని, నేనే సర్వంతర్యామిని. ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ కూడా నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ నా యందే మనసు నింపుతారో అలాంటి వారికి నిశ్చయంగా, నిర్భయంగా దైవాన్ని నేను చేరుస్తాను. వారు ఇహపరలోకం గురించి భయపడవలసిన పనే లేదు. వారి జీవితాల్లో నేను స్థిరపడతాను తల్లి. నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే తొలగించుకుంటూ నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఇది కేవలం కర్మ ఫలితం మాత్రమే. ఇది అనుభవించక తప్పదు. ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ. తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తూ వెళ్తాయి బిడ్డా. ఇప్పుడు నువ్వు ఇది అనుభవిస్తూనే ఇది మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి. ముందు జన్మలో నువ్వు ఏం తప్పు చేస్తావో ఆ తప్పు వల్ల ఈ జన్మలో నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావో ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదమ్మా. ఆ భగవంతుని నేను కోరుకునేది ఒకటే, నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అల్లా అని అడుగుతూ ఉంటాను. వెంటనే ఆ అల్లా నాకు ఆ కోరికలను తీర్చేస్తూ ఉంటారు. అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.